హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగుంటారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ అయితే ఇక్కడ లేసేసిన తర్వాత గడపలకైతే ఈరోజు సాటర్డే అని చెప్పేసి గడపలకైతే అంతా నీట్గా కడిగేసుకొని ఇలా పసుపు కుంకుమ పెట్టి ముగ్గు అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఈరోజు మా పాప బర్త్డే ఉందనమాట. సాటర్డే 14th డిసెంబర్ 14th రోజు ఈ బ్లాగ్ అనేది షూట్ చేసిన అనమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంట్లో అన్ని పనులు చేసుకున్న తర్వాత బయట ముగ్గేసి అంతా చేసిన తర్వాత ఇక్కడైతే మా పాప బర్త్డే ఉంది అని చెప్పేసి ఇక్కడ సేమియా అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడ సేమియా అయితే తీసేసి చూస్తున్నాను అనమాట. ఏమన్నా పురుగులు ఉంటాయి కదా, అది చూసి కొంచెం అయితే నెయ్యి వేసి సేమియా అయితే కలిపి పెట్టేస్తాను. బయట వచ్చేసి ఇక్కడ దీపం అయితే తులసమ్మ అక్కడైతే దీపం పెట్టేశాను. సేమియా చేసిన కదా, అక్కడైతే పాయసం పెట్టేసిన. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్షేత్ర అయితే దీపం ఇంట్లో దీపం పెట్టిన కదా, అక్కడ దేవుడి దగ్గర దండం అయితే పెట్టుకుంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి దానికైతే రెడీ చేస్తున్నాను. జుట్టేసి చేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి అప్పటికే టైం వచ్చేసి 9:30 10 అవుతుంది అనమాట. కొంచెం సాటర్డే ఆల్రెడీ సెకండ్ సాటర్డే ఉంది కాబట్టి కొంచెం లేట్ లేసినాం అనమాట. ఇంకా ఎలాగో తనకు హాలిడే ఉంది కదా అని చెప్పేసి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా కొంచెం లేట్ లేసినాము. ఇంకా లేట్ లేసినందుకు తొందరగా అయితే ఏం వంట అయితే ఇంకా ప్రిపేర్ ఏం చేయలేదనమాట. ఓన్లీ నేను వచ్చేసి ఇక్కడైతే మా పాపకైతే కిస్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే బర్త్డే విషెస్ చెప్తున్నాను. ఇక్కడ తననైతే చూపిస్తాను చూడండి. ఫైనల్గా లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను దసరా పండుగకి అయితే తీసుకున్నా. ఇది 1 టైం అట్లా వేసుకుందనమాట. ఈరోజు అయితే మార్నింగ్ అయితే ఇది వేసేసుకో, టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటుంది కదా, అప్పుడు వచ్చేసి వేరే డ్రెస్ వేసుకుందాం అని చెప్పేసాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వచ్చేసి మా పాప క్షేత్ర అయితే బర్త్డే ఉంది. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. బాబు అయితే ఇంకా రెడీ కాలేదు, తన కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇలా అయితే పాప అయితే ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళాము. నేను లేట్గా లేసానని చెప్పాను కదా, ఇంకా అప్పటికే ఇక్కడైతే టెంపుల్లో గుడి మూసేసిరనమాట. చాలామంది ఈరోజు సాటర్డే కదా, అలాగే ఈరోజు సెకండ్ సాటర్డే ఉంది కాబట్టి చాలామంది అయితే పబ్లిక్ వస్తూ ఉన్నారనమాట టెంపుల్కి. గుడి మూసేసినా కానీ ఆ టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. సరేలే అని చెప్పేసి ఇక్కడైతే దేవుడికి దండం పెట్టుకున్నాము ఇద్దరం వచ్చేసి. బాబాయ్ అయితే ఇక్కడ వీడియో షూట్ చేస్తుండు. తనైతే ముందుగానే మొక్కేసిన తర్వాత నేను నిల్చున్నాడు అనమాట. వీడియో తీ అని చెప్పేసాను. తనైతే వీడియో తీస్తుండు. ఇంకా అక్కడ మొక్కిన తర్వాత ఇక్కడ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము. అక్కడనే దగ్గరనే అనమాట, పక్కనే. అక్కడ మొక్కిన తర్వాత ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే చాలా బాగుందండి. అసలు నేను ఇట్లా కట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట టెంపుల్లోకి వెళ్ళడము. చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. వాళ్ళైతే చాలా బాగా చేసుకున్నారు అనమాట. మా పూరి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మన తెలంగాణలో వండుకుంటూ ఇంత బాగా డెకరేషన్, ఇంత బాగా దేవుడిని అయితే చేయడం అయితే చాలా బాగా అనిపించింది. వెళ్ళంగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా తర్వాత పూజారి అయితే అక్కడ కొంచెం ప్రసాదాలు అవి ఇవి చేస్తున్నాడు అనమాట. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ నిల్చున్నాము. దేవుడికి అయితే చూపించాను కదా, ఇక్కడ ఇంకా కొంచెంసేపు ఇక్కడ చెప్పాను తన బర్త్డే ఉందని చెప్పేసి ఇంకా తనైతే ఇక్కడ మాకైతే అర్చన చేస్తున్నాడు. వినిపిస్తాను చూడండి. अंग पुण्य गोत्रस्य वज्रलगोत्रस्य लिंगारेड्डी नामस्य प्रेमलता नामस्य मनीषरेड्डी नामस्य क्षेत्रः नामस्य सहकुटुम्बस्य धर्मार्थ काम मुख्यं फलप्राप्तः निमित्तार्थं हेतः बलभद्र सुभद्रा पुरी जगन्नाथ स्वामी ఏతనయన పథగామి భవతు మే. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే కూర్చున్నాను. టెంకాయ కొట్టినాం కదా, ఆ టెంకాయ అయితే ఇచ్చినాక అది తీసుకొని ఇక్కడ ముగ్గురం అయితే ప్రసాదంగా తీసుకొని కొద్దిసేపు అయితే ఇక్కడ కూర్చున్నాం అనమాట. కూర్చున్న తర్వాత ఇంటికి వెళ్దాంలే అని చెప్పేసి ఇక్కడ కూర్చొని ఇక్కడ అమ్మవారి టెంపుల్ గిట్ ఉంది, అక్కడ ఇట మొక్కేసిన తర్వాత ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడ టెంకాయ అయితే తీసుకొని వచ్చేసాను. మార్నింగ్ నేనైతే స్వీట్ చేశాను, సేమియా పాయసము. అదైతే పిల్లలకైతే పెట్టిద్దామని చెప్పేసి వాళ్ళ
వాళ్ళకైతే పెట్టించేసి పాపకైతే ఫస్ట్ అయితే తినిపించానమాట. తను కూడా నాకు తినిపించింది అనమాట. బాబాయ్ అయితే అస్సలు స్వీట్ తిన్నాడు, హాట్ అయితే చాలా బాగా తింటాడు. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ స్వీట్ చేశాను కదా, ఇంకా సో అది తిన్న తర్వాత తనైతే వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే చాక్లెట్స్ ఇస్తాను మమ్మీ పంచొస్తాం మా కాలనీలో అని చెప్పేసి వెళ్ళిందనమాట. వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ అయితే తనకైతే గిఫ్ట్గా ఇవన్నీ ఇచ్చిరంట. వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇది తను వచ్చేసి ఇలా తన పేరు నేమ్స్ రాసి హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పింది. హ్యాపీ బర్త్డే క్షేత్ర అని చెప్పేసి ఇక్కడైతే ఇలా డ్రాయింగ్ వేసింది. చాలా బాగుంది కదా. పిల్లలు ఇప్పటి నుంచి ఇలా క్రియేటివిటీ ఇలా చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో అయితే కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే గిఫ్ట్స్, చాక్లెట్స్, పెన్ను, అలాగే మనీ కూడా 50 రూపీస్ ఇచ్చిర్రు అనమాట. అది వచ్చి చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఈరోజు అయితే మధ్యాహ్నం వరకు 1 అయిందనమాట టైం వచ్చేసి. ఇంక ఈరోజు అయితే కేక్ కటింగ్ ఇక్కడేనా లేదంటే ఊరికి వెళ్ళిపోతామా అనేది ఈ వీడియోలో అయితే చెప్తారనమాట. మా హస్బెండ్ 3:30కి వస్తాడు కదా, వచ్చిన తర్వాత డిసైడ్ అయితే చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఇంకా 1 o'clock అవుతుందనమాట. ఇంక అప్పటికే టైం వచ్చేసి ఏం చేయాలని ఇక్కడ అడుగుతున్నాను. తనైతే అలసిపోయిందనమాట. అందరికీ చాక్లెట్ పంచి వచ్చేసరికి ఏదో ఒకటి చేయి మమ్మీ అని చెప్పేస్తుంది అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇక్కడ ఎగ్ బిర్యానీ చేస్తాను అని చేసేసి ఇక్కడైతే ఎగ్స్ అయితే ఒక 4 eggs ఉంటే అవైతే నేను ఎగ్ బిర్యానీ అయితే ఈ విధంగా అయితే చేసేసాను. ఎగ్ బిర్యానీ చేసేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే పెట్టించి ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఈరోజు అయితే బియ్యం వండిందనమాట. ఇంకా అక్కడికైతే కొద్ది ఇక్కడ తిన్న తర్వాత నేనైతే పిల్లలు అయితే తిన్నారనమాట. ఇంకా నేను అక్కడికైతే వెళ్ళొచ్చేసాను. మా వారు వచ్చిన తర్వాత ఊరికైతే బయలుదేరుతున్నాం అనమాట. ఏంటంటే అక్కడ అమ్మ వాళ్ళు అయితే మొన్న నాకు బియ్యం పోసిరు కదా, ఇంకా సాటర్డే ఉంది అలాగే సండే ఉంది కదా అని చెప్పేసి రమ్మని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి మా వారు వచ్చిన తర్వాత ఊరికి అయితే వెళ్ళాము. ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ కేక్ అయితే తమ్ముడు తీసుకొని వచ్చిండు అనమాట. తమ్ముడు బాబాయ్ అయితే ముందు వెళ్ళిపోయారు. నేను, మా హస్బెండ్, మా పాప అయితే తర్వాత వెళ్ళినాం అనమాట. అప్పటికే వీళ్ళందరినీ పిల్లలందరూ ఇంకా పిలిచేసి కేక్ అయితే కటింగ్ అయితే చేస్తున్నామండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేసినాము. 10 years అనమాట మా పాపకి వచ్చేసి. ఇక్కడ 10 నుంచి 11లోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు 10 yearsది బర్త్డే. ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే చేసినాము. పిల్లలందరూ చూడండి, చాలా మా వాళ్ళందరూ పిల్లలందరూ వచ్చారు. పిల్లల్ని ఇంకా 8:30, 7:30 అట్లా టైం అవుతుంది అనమాట. అప్పుడు వచ్చేసి ఇక్కడైతే మా వారిని లేమని చెప్పిన నేను. ఏంటంటే తనైతే ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అయితే ఈ బర్త్డేలకైతే తను ఎప్పుడు డ్యూటీలోనే ఉంటాడు కదా, ఉన్నప్పుడైనా వచ్చి విషయం చెప్పు అని చెప్తే తనైతే కూర్చుండిపోయాడు. అందుకే అక్కడైతే తనని పిలుస్తున్నాను అనమాట. బర్త్డే విషయం చెప్పుదురా అని అంటే మీరైతే కానీ ఇవ్వండి అని చెప్పిండు. ఇక్కడైతే నేను, మా వదిన, మర్దన్లు, పిల్లలు వీళ్ళందరూ ఉండ్రు. వాళ్ళైతే కొంచెం నైటీలు వేసుకున్నారనమాట. అలాగనే ఉండ్రు, వాళ్ళైతే ఇంక్లూడ్ చేయండి. సో ఇక్కడ అందరం అయితే ఇలా కేక్ అయితే కటింగ్ అయితే చేసిస్తున్నాం. పిల్లలందరూ పట్టుకొని ఇట్లా కేక్ అయితే కటింగ్ చేస్తారు. చాలా ఇంతమంది క్షేత్ర అయితే ఫస్ట్ వద్దు మమ్మీ అని చెప్పేసింది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇక్కడ షాద్నగర్లో ఉంటే, ఇంకా అక్కడ ఎవ్వరు రారు కదా అని కొంచెం ఫీల్ అయింది. అక్కడ వెళ్ళినాక ఇంక అందరూ పిల్లలే కదా, మా వాళ్ళే, అందరినీ చూసి కొంచెం బాగుంది. ఇక్కడైతే మేమైతే ఇక అక్షంతలు వేసేసి ఆశీర్వదించాము. తర్వాత అమ్మ నాన్న వీళ్ళకైతే బొట్టు పెట్టేసి వాళ్ళైతే మనీ ఇచ్చారనమాట క్షేత్రకి. ఇక్కడ వచ్చేసి 1150 అట్లా వచ్చినాయి అనమాట మనీ వచ్చేసి. ఇంకా అమ్మ నాన్న అయితే వీళ్ళకి బొట్టు పెట్టిన తర్వాత ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగిరనమాట. చూస్తుండండి వీడియో. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సడన్గా అసలు వెళ్తామని అనుకోలేదు ఊరికి, ఇక్కడే ఉంటాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే తమ్ముడు ఫోన్ చేసి, అంతే ముందు రోజు తమ్ముడు ఫోన్ చేసి చెప్పిండు ఎట్లాగూ హాలిడే ఉంది కదా నిద్ర చేసినట్టు, అంటే బియ్యం పోసిన తర్వాత నిద్ర చేస్తారనమాట మా తెలంగాణ సైడ్ అయితే. అందుకని నిద్ర చేయడానికి అయితే రమ్మని చెప్పారు. అట్లానే సండే ఉంది కదా ఉన్నట్టు ఉంటుంది, ఒక 1 day అట్లా అని చెప్పేసి చెప్తే సరే అని వెళ్ళినాం అనమాట. ఇంకా ఇక్కడైతే వదిన తనకి కేక్ ఆశీర్వదించి కేక్ అయితే పెట్టేస్తుంది. అలాగే తమ్ముడు, అన్నయ్య అయితే లేడీ సిటీ వెళ్ళిండు అనమాట. తను వచ్చేసే వరకు 10 అవుతుంది అని చెప్పేసి
ఇంకా మేమైతే ఇక్కడ కేక్ అయితే కటింగ్ చేసినాము. ఇక్కడ తమ్ముడు మరదలు వీళ్ళైతే మనీ ఇచ్చేసి, అలాగే వదిన నాన్న తమ్ముడు వీళ్ళైతే మనీ అయితే ఇచ్చేసారు. అందుకే 12 మళ్ళీ మా పెద్దమ్మ కొడుకుంటాడు కదా, ఆ తమ్ముడు వాళ్ళ పిల్లలు గిట వచ్చేసారు అనమాట. వాళ్ళు కొంచెం మనీ అయితే ఇచ్చేసారు అనమాట. తనైతే ఫుల్ హ్యాపీ అనమాట, ఎందుకంటే అక్కడ పోయింది కదా, అమౌంట్ వచ్చిందని ఫుల్ హ్యాపీ. ఇంకా తను అందరం కేక్ కట్ చేసిన తర్వాత పిల్లలకైతే వీళ్ళంతా చూడండి ఇక్కడైతే చాలా క్యూట్, పిల్లలు అయితే చాలా బాగా ఫుల్ ఎంజాయ్ చేసారు. ఇంకా నాన్నమ్మ వారు చాలా చలి ఉంది ఊర్లో అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్న తర్వాత వీళ్ళకైతే కేక్ కటింగ్ చేసి ఇచ్చిన తర్వాత వీళ్ళైతే తింటున్నారు అనమాట. చూస్తూ ఉండండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిల్లలతో అయితే ఇల్లంతా సందడిగా ఉంది కదా. నేనైతే చిన్నప్పుడు అయితే మా ఫ్యామిలీ అంతా ఇట్లనే ఉండేవాళ్ళము. ఎందుకంటే మేము 5 మెంబర్స్, చిన్నమ్మ వాళ్ళ పిల్లలు 4 మెంబర్స్, మళ్ళీ పెద్దమ్మ బాబు ఒక్కడు, వీళ్ళందరం కలిసి అయితే ఇట్లనే ఉండేవాళ్ళము. ఇప్పుడైతే అన్నయ్య పిల్లలు, తమ్ముని పిల్లలు, మా పిల్లలు, మళ్ళీ మా చిన్న తమ్ముడు ఇంకో తమ్ముడు ఉండే కదా, తమ్ముని పిల్లలు, వీళ్ళు మళ్ళీ కాక పిల్లలు, వీళ్ళందరూ వచ్చేసరికి చాలా గుంపుగా అనిపిస్తుంది. అంటే మా ఫ్యామిలీ 3 ఫ్యామిలీలు, మా ఫ్యామిలీలు అట్లా వెళ్తే ఇంకా వీళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి చాలామంది అవుతాము. మేమైతే ఇక్కడ క్యూటీ అయితే చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. అట్లాగే ఖుషి అయితే మస్తు, మా ఊరిని అయితే మస్తు ఆట పట్టించింది. బావా అంటది అన్న అని చాలాసేపు అయితే తనైతే చాలా ఎంజాయ్ చేసిరనమాట. ఇక్కడ ఇంక అందరికైతే కేక్ కటింగ్ చేసిన తర్వాత, కేక్ ఇచ్చిన తర్వాత అందరైతే తినేసి ఇట్లా అయితే తినేస్తారు. ఫుల్ చలి అనమాట, చాలా చలి పెడుతుంది ఇక్కడ. షాద్నగర్ కంటే ఊర్లో చెట్లు ఉంటాయి కదా ఎక్కువ, మళ్ళీ ఇంటి ముందరనే పొలాలు ఉన్నాయన్నమాట, అమ్మ వాళ్ళ ఇంటి ముందరనే. అట్లా అనేసి చెప్పేసి చలి అయితే బాగుందనమాట. ఇక్కడైతే వీళ్ళైతే కేక్ కట్ చేస్తారు వదిన అండ్ మధ్యలో. ఇక్కడ ఖుషి చూడండి అందరికైతే కేక్ ఇస్తుంది అనమాట. ఇక మా వాడితో అయితే ఇద్దరు మస్తు ఆడుకుంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అన్న అంటే వాడైతే పడుకున్నట్టు యాక్షన్ చేస్తాడు, దావుకుంటాడు, వాని ఎంబట తిరుగుతుంది, వానైతే మస్తు సతాయిస్తుంది. మస్తు ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళిద్దరు, చాలా బాగా అనిపించింది. ఖుషి అయితే ఆగో చూడండి, వాడేమో వద్దన్నా కానీ అన్న అని పోతుంది. ఓసారి బావ అంటది, ఒకసారి అన్న అంటది. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలైతే వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ ఇంకా మా పిల్లలే ఉన్నారనమాట. వీళ్ళతో పాటు కూర్చొని ఇక్కడ ఏంటంటే చికెన్ చేసిరు, అలాగే బిర్యానీ రైస్. ఇక్కడ చూడండి ఖుషి అయితే నేను అన్న దగ్గరనే కూర్చుంటాను అని చెప్పేసి అక్కడే కూర్చుంది, అన్న అనుకుంటూ. వీళ్ళిద్దరు అయితే పక్కనే ఫుల్ ఎంజాయ్ అనమాట. మస్తు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అత్త అంటది, అక్క, మా అమ్మ, నాన్న, దాది చాలా బాగా మాట్లాడుతుంది. మంచిగా ముద్దుగా అనిపించింది వీళ్ళందరూ. ఇక్కడైతే రైస్ తిన్న తర్వాత చాలా చలి ఉంది కదా అని చెప్పేసి ఇక్కడైతే రైస్ అయితే తింటున్నాం తొందరనే. ఇక్కడ 2 డేస్ అయితే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటాం కదా, అవే బ్లాగ్స్ అయితే షేర్ చేస్తానమాట. ఆ వీడియోలో అయితే ఖుషి మా బాబు ఎలా ఉన్నారు, ఎలా ఎంజాయ్ చేసిరనమాట అనేది ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను. ఇక్కడైతే మా వారైతే మీకు హాయ్ చెప్తుండనమాట. ఇక్కడ తమ్ముడు అయితే ఒక సెల్ఫీ తీద్దామని చెప్పేసి సెల్ఫీ వీడియో అయితే తీసిండు. తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగినాం కదా, అవి అయితే యాడ్ చేస్తున్నాను. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటాను మరి. అంటిల్ బాయ్, టేక్ కేర్.